శోభచంద్రను చంపింది అపూర్వ అని కెమెరాలో ఉన్న వీడియో గురించి శారద మొత్తం కూడా గగన్కి చెప్పడంతో గగన్ ఎంతో ఆవేశంగా భూమి వాళ్ళు ఎంత ఆపుతున్నా వినిపించుకోకుండా కారులో శరత్చంద్ర ఇంటికి వస్తాడు. ఇక తనతో పాటు తీసుకువచ్చిన గన్ తీసుకొని ఆవేశంగా వేసున్న గేట్లను కాలితో తన్ని బద్దలు కొట్టి అపూర్వ అపూర్వ బయటకు రా అంటూ గట్టిగా అరుస్తూ గగన్ శరత్చంద్ర ఇంట్లో అడుగు పెడతాడు. గగన్ అరుపులు విని ఇంట్లో వాళ్ళందరూ కూడా కిందకు వస్తారు. రేయ్, ఈ టైంలో నా ఇంటికి వచ్చి ఏంట్రా నీ గొడవ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే, నా తల్లిని ఈ అపూర్వ చంపాలని చూసింది అని చెప్పి అంటూ ఉంటే, నా భార్యకు మీ అమ్మను చంపాల్సిన అవసరం ఏంట్రా? అయినా నా భార్యే నీ తల్లిని చంపాలనుకుందని ప్రూఫ్ ఏంటి అని చెప్పి శరత్చంద్ర అంటూ, నా తల్లి స్పృహలోకి వచ్చి జరిగింది మొత్తం కూడా నాతో చెప్పింది. ఈ అపూర్వ గురించి, ఇది చేసిన కుట్రల గురించి తెలిస్తే నేను దీన్ని చంపడం కాదు, మీరే దీన్ని చంపేస్తారు అని గగన్ అంటూ ఉంటాడు. ఏంట్రా నీకు తెలిసిన నిజం అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే, శోభచంద్రను చంపింది అపూర్వ అని గగన్ గట్టిగా అరుస్తాడు. ఇక దాంతో అపూర్వ అంటే శారద వీడికి కెమెరా గురించి వీడియో గురించి మొత్తం చెప్పేసిందనమాట అని చెప్పి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. రై, ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నా భార్య శోభచంద్రను చంపింది అపూర్వేంటి అని అంటూ ఉంటే, అపూర్వ నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఆదుకోవడానికి వచ్చిన దేవతరా అని అంటూ ఉంటే, ఇది దేవత కాదు, దయ్యం. ఇన్ని రోజులు దీని కుట్ర తెలుసుకోకుండా దీన్ని నమ్మి దీనితో పాటు నువ్వు కూడా ఒక రాక్షసుడిలాగా తయారయ్యావు అని గగన్ అంటూ ఉంటాడు. అప్పుడు శరత్చంద్ర, అపూర్వ, ఈ గగన్ చెప్పేది నిజమా? నిజంగానే నా శోభచంద్రన్ చంపింది నువ్వా అని అంటూ ఉంటే, బావా వద్దు బావా, దయచేసి వాడి మాటలు నమ్మొద్దు, వీడు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు. దేవత లాంటి శోభచంద్ర అక్కను నేనెందుకు చంపుతాను అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ చంపింది నువ్వే అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అపూర్వ శోభచంద్రను చంపిందనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా అని చెప్పి శరత్చంద్ర ప్రశ్నిస్తూ ఉంటాడు. దాంతో ఉంది అంటూ గగన్ గట్టిగా అరుస్తాడు. నా ఇంట్లో మా అమ్మకు ఒక కెమెరా దొరికింది. ఆ పాత కెమెరాలో శోభచంద్రను అపూర్వ ఎంత దారుణంగా చంపేసిందో అదంతా కూడా రికార్డ్ అయింది అని చెప్పి ఆ వీడియో మా అమ్మ చూసిందంటూ గగన్ శరత్చంద్రకు చెబుతూ సాక్ష్యంగా ఆ కెమెరా ఉందని చెప్పడంతో అప్పుడు శరత్చంద్ర ఉగ్ర రూపంతో గగన్ చేతిలో ఉన్న గన్ లాక్కొని అపూర్వకి గన్ గురిపెడుతూ, గగన్ చెప్పేది నిజమా అపూర్వ, చెప్పు చెప్పు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక అలా శరత్చంద్ర అపూర్వకి గన్ గురిపెట్టడంతో అపూర్వ భయంతో వణికిపోతూ, అయ్యో బావా, నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ వాడు చెప్పిందే నీకు నిజం అనిపిస్తే ఇప్పుడే ఇక్కడే నన్ను చంపే బావా, నీ చేతుల్లో నేను సంతోషంగా చచ్చిపోతాను అని చెప్పి అపూర్వ మళ్ళీ కొత్త నాటకం మొదలు పెడుతుంది. నేను ఇన్ని సంవత్సరాలు నీ కోసం, మన కుటుంబం కోసం ఎంతో కష్టపడ్డాను. ఆ కష్టానికి ప్రతిఫలంగా నువ్వు నా ప్రాణాలే తీస్తానంటున్నావు. మరి అటువంటప్పుడు నువ్వే నన్ను అనుమానించినప్పుడు ఇంకా నేను బతికుండడంలో అర్థం లేదు. నన్ను చంపు బావా అని అపూర్వ ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. ఇక శరత్చంద్ర ఎవరిని నమ్మాలో అర్థం కాక గగన్ వైపు, అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు. ఆ గగన్ గడు కావాలని నీకు నాకు మధ్య గొడవ పెట్టడానికి అబద్ధం చెప్తున్నాడు బావా అని అంటూ ఉంటే, నేను చెప్తుంది ముమ్మాటికి నిజం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నిజమైతే ఆ కెమెరా చూపించమను బావా, అందులో వీడియో కూడా ఉందంటున్నాడు కదా, ఆ వీడియో చూపించమను. ఒకవేళ నిజంగానే అందులో శోభచంద్ర అక్కను చంపేసింది నేనే అన్నట్టుగా వీడియో ఉంటే మాత్రం అప్పటికప్పుడే నన్ను చంపే బావా అంటూ అపూర్వ ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర ఆ కెమెరా ఎక్కడ అని చెప్పి గగన్ని అడుగుతూ ఉంటాడు. దాంతో గగన్ ప్రస్తుతానికి ఆ కెమెరా ఎక్కడ ఉందో తెలియదు, మా అమ్మ ఆ కెమెరాని కాపాడే ప్రయత్నం చేస్తుంటేనే ఈ అపూర్వ ఎవరో ముసుగులో ఉన్న వ్యక్తిని నా ఇంటికి పంపించి నా తల్లిని షూట్ చేయించింది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు.
ఇక అప్పుడు శరత్చంద్ర, రే గగన్, నీకు 48 గంటలు టైం ఇస్తున్నాను. ఒకవేళ నువ్వు చెప్పేది నిజమైతే ఆ కెమెరా తీసుకువచ్చి నాకు సాక్ష్యం చూపించు. నువ్వన్నట్టుగా నిజంగానే నా శోభను చంపేసింది ఈ అపూర్వ అయితే అక్కడికక్కడే ఈ అపూర్వని నా చేతులతో నేనే చంపేస్తాను. అలా కాదని నువ్వు చెప్పింది అబద్ధమని తేలితే మాత్రం నిన్ను చంపుతాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో గగన్ అదే మాట మీద నిలబడు మిస్టర్ శరత్చంద్ర. ఖచ్చితంగా ఆ కెమెరా తీసుకువస్తాను, ఈ అపూర్వ అంతు తేలుస్తాను అని చెప్పి మా అమ్మను చావంచుల వరకు తీసుకువెళ్ళిన నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విడిచిపెట్టను. నిన్ను కటకటాల వెనక్కు నెట్టే వరకు నేను నిద్రపోను అని చెప్పి గగన్ అపూర్వకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇకప్పుడు కృష్ణప్రసాద్ ఎంతో ధైర్యంగా శరత్చంద్రను ఎదిరించి మాట్లాడుతూ, మిస్టర్ శరత్చంద్ర, ఇన్ని సంవత్సరాలు నేను ఈ నిజం తెలిసి కూడా సరైన సాక్ష్యం లేకపోవడంతో ఈ అపూర్వ గురించి నీతో చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు నా కొడుక్కే నిజమేంటో తెలిసింది. ఇప్పుడు నా వెనుక నా కొడుకున్నాడు కాబట్టి నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా భార్యను చూడటానికి ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదనుకుంటా అని చెప్పి నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా 2 రోజుల్లో ఈ అపూర్వకి సంబంధించిన సాక్ష్యం తీసుకొని వస్తాడు. ఇన్నేళ్లకు నా చెల్లెలు శోభచంద్ర చావుకి న్యాయం జరగబోతుంది. ఈ అపూర్వ పాపం పండబోతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ శారదను చూడడం కోసం అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక దాంతో శరత్చంద్ర, చూడపూర్వ, ఈ 2 రోజుల్లో ఒకవేళ గగన్ ఆ కెమెరా తీసుకొని వస్తే అందులో ఉన్న వీడియో నిజమైతే మాత్రం నా చేతులతో నేనే నిన్ను చంపేస్తాను అని చెప్పి శరత్చంద్ర అపూర్వని బెదిరిస్తాడు. ఇక దాంతో అపూర్వ ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకొని కూర్చుంటుంది. గోరింటాకు సుజాత అపూర్వ దగ్గరకు వచ్చి, అమ్మాయి అపూర్వ, ఇప్పుడు అల్లుడు గారికి, గగన్కి, వీళ్ళందరికీ కూడా నిజం తెలిసిపోయింది. ఆ కెమెరా దొరకడం ఒకటే బ్యాలెన్స్ ఉంది. పొరపాటున ఆ గగన్ గారికి ఆ కెమెరా దొరికితే ఖచ్చితంగా పోలీసులకు కానీ అల్లుడు గారికి కానీ తెచ్చిస్తాడు. అప్పుడు ఖచ్చితంగా అల్లుడి చేతుల్లో నువ్వు చావడం ఖాయం. నీతో పాటు ఇన్ని రోజులు నిన్ను సపోర్ట్ చేసినందుకు నన్ను కూడా చంపేస్తాడేమోనని భయంగా ఉందమ్మాయి అని చెప్పి, పెళ్ళి కాకుండానే ఎక్కడ చచ్చిపోతానోనని చాలా భయంగా ఉంది. కన్యగా చచ్చిపోతే మళ్ళీ నాకు వచ్చే జన్మలో కూడా పెళ్ళి కాకుండా పోతుందేమో అని గోరింటాకు సుజాత మాట్లాడుతూ ఉంటే అప్పుడు అపూర్వ, అబ్బా పిన్ని, నా టెన్షన్లో నేనుంటే ఇప్పుడు నీకు పెళ్ళి తక్కువైందా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది కాదమ్మాయి అని గోరింటాకు సుజాత, ఇప్పుడు నువ్వు ఎలా ఎస్కేప్ అవుతావో, ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా ఉంది నీ పరిస్థితి అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటే అప్పుడు అపూర్వ, నేను బావని లేపేద్దామని స్కెచ్ వేస్తున్నాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో, ఏంటి అల్లుడు గారిని పైకి పంపించేస్తావా, నీ పసుపు కుంకాలు నువ్వే తుడిచేసుకుంటావా అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటే అప్పుడు అపూర్వ, నా వరకు నా ప్రాణాలు పోతాయని నాకు అనిపిస్తే నా మొగుడిని చంపటానికి కూడా నేను వెనకాడని పిన్ని. ప్లాన్ ఏ ప్రకారం గగన్ ఇంట్లో ఉన్న ఆ సాక్ష్యాన్ని నాశనం చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఒకవేళ ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బిగా బావను పైకి పంపించేస్తాను. అప్పుడు నాకు ఎవరి అడ్డు ఉండదు. ఒక్కసారి బావను పైకి పంపించేస్తే ఆ భూమికి ఇంట్లో ఉన్న ఒక్కగానొక్క పెద్ద దిక్కు కూడా పోతుంది. అప్పుడు ఆస్తి అంతా కూడా నా సొంతం అవుతుంది. ఒక్కసారి ఆస్తిని నా స్వాధీనంలోకి తెచ్చేసుకుంటే, ఒకవేళ ఆ గగన్ గాడు పోలీసులకు నా గురించి చెప్పిన ఆ సాక్ష్యాన్ని పోలీసులకు ఇచ్చినా కూడా డబ్బుతో నేను చట్టాన్ని కూడా కొనేయొచ్చు, శిక్ష నుండి తప్పించుకోవచ్చు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అమ్మో అమ్మో, నీ బుర్రలో ఎన్ని ప్లాన్లు ఉంటాయి, అసలు ఇంత స్పీడ్గా ఇంత ప్రీ ప్లాన్డ్గా ఎలా ఉంటావు అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. దాంతో అపూర్వ, ప్లానింగ్ ఉండాలి పిన్ని, లేకుండానే ఇన్నేళ్లుగా శోభచంద్రను చంపి తన స్థానంలోకి వచ్చి బావను ఇంత తేలిగ్గా ఎలా నమ్మించాననుకున్నావు? బావకు నా మీద అనుమానం వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒకటి నచ్చ చెబుతూ బావ దృష్టిలో మంచిదానిలాగా నటిస్తూ వచ్చాను. కానీ
ఇన్నేళ్లకు నా కుట్ర బయట పెట్టడానికి ఆ గగన్ గాడు ప్రయత్నిస్తున్నాడు. అలాంటప్పుడు ఆ గగన్ గాడినైనా పైకి పంపించేయాలి, సాక్ష్యాన్ని నాశనం చేయాలి, లేకపోతే నా మొగుడిని పైకి పంపించేయాలి అని చెప్పి అపూర్వ ప్లాన్ చేస్తూ వెంటనే కొంతమంది రౌడీలకు ఫోన్ చేస్తుంది. ఆ గగన్ గాడి ఇంట్లో ఒక కెమెరా ఉంది, ఎలాగైనా సరే మీరు ఆ కెమెరా తీసుకొని రావాలి అని చెప్పి అపూర్వ చెబుతూ ఉంటుంది. అలాగే మేడం, ఈరోజు రాత్రికి ఆ కెమెరా తీసుకువస్తామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. మరోవైపు శారద కోలుకోవడంతో గగన్ తిరిగి హాస్పిటల్కి వస్తాడు. గగన్ గగన్ అక్కడ ఏ గొడవ జరగలేదు కదా అని శారద కంగారు పడిపోతూ ఉంటుంది. దాంతో గగన్, ఆ అపూర్వని చంపేద్దామని వెళ్ళానమ్మా, కానీ ఆ అపూర్వ నా చేతుల్లో ఇప్పుడు చచ్చిపోతే అదేదో మంచిదానిలాగా చచ్చిపోయినట్టుగా ఉంటుంది. అదే దాని పాపం గురించి, అది శోభచంద్ర గారికి చేసిన ద్రోహం గురించి బయట పెడితే అది చేసిన పాపం గురించి ఈ ప్రపంచానికి తెలుస్తుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఆ తర్వాత గగన్ శివ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అవును శివ, నువ్వు తీసుకువచ్చిన టెడ్డీబేర్లో ఆ కెమెరా ఎలా ఉంది? ఇందాకడి నుండి నేను నిన్ను ఆ విషయం గురించి అడగడం మర్చిపోయాను అని అంటూ ఉంటాడు. భూమికి నీకు ఏంటి సంబంధం అని శివని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు. దాంతో భూమి, జరిగింది మొత్తం నేను చెప్తాను బావా. శివ మరెవరో కాదు, నా తమ్ముడు. నన్ను పెంచిన తల్లిదండ్రులకు పుట్టిన కొడుకే శివ అని చెప్పి భూమి గగన్కి చెప్తూ ఉంటే, అంటే ఆ టెడ్డీబేర్లో చిన్నప్పుడు పసిపాపగా దొరికింది కూడా నువ్వేనా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో భూమి, అవును బావా, నువ్వు ఎన్నో ఏళ్ళుగా వెతికిన నీ సిరిమువ్వ మరెవరో కాదు, నేనే అని చెప్పి భూమి ఏడుస్తూ గగన్కి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో గగన్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ భూమి వైపు చూస్తూ ఉంటాడు. సారీ బావా, నువ్వు అసలే నా మీద కోపంగా ఉన్నావు. శివ గురించి నా గురించి చెప్పినా కూడా నువ్వు వినే పరిస్థితుల్లో లేవు. శివ నా తమ్ముడు అన్న విషయం, తన దగ్గర ఆ సాక్ష్యం ఉందన్న విషయం అపూర్వకి తెలుసు. అందుకే ఇన్స్పెక్టర్ని కూడా చంపించింది. అలాగే నా తమ్ముడిని కూడా ఎక్కడ చంపేస్తుందో అన్న భయంతోనే చెర్రీతో కలిసి నేను నీ ఇంట్లో శివని దాచిపెట్టాను అని భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో చెర్రీ కూడా అప్పుడే అక్కడికి వచ్చి, అవునన్నయ్య, భూమి మరెవరో కాదు నీ సిరిమువ్వ అని చెప్పి, నీ సిరిమువ్వని నువ్వు ప్రేమించావు, పెళ్ళి కూడా చేసుకున్నావు అని అంటూ ఉంటాడు. ఇక దాంతో శారద, రే గగన్, పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటారు. అందుకే దేవుడు మీ ఇద్దరిని కలపడం కోసమే కొన్నేళ్ల క్రితమే మిమ్మల్ని కలిపేశాడు. మళ్ళీ పెద్దయిన తర్వాత మీరిద్దరే ప్రేమలో పడేలాగా చేశాడు అని చెప్పి శారద అంటూ ఉంటే, భూమి గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటే గగన్ భూమిని గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇప్పుడు నీకు ఎలా ఉంది పెద్దమ్మ అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. బాగుందిరా, ఇప్పుడు గగన్ని భూమిని ఇలా చూసిన తర్వాత నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అని చెప్పి, రే గగన్, ఇక్కడే ఉంటే నాకు ఏదోలా ఉంది, మనం త్వరగా మన ఇంటికి వెళ్ళిపోదాంరా అని అంటూ ఉంటే, ఇక అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్తో, డాక్టర్, మా అమ్మను ఇంటికి తీసుకువెళ్ళొచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. తీసుకువెళ్ళొచ్చండి, తనని కొద్ది రోజుల పాటు ఏ పనులు చేయనివ్వకండి, చాలా జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ అనడంతో, అలాగే డాక్టర్, మా అత్తయ్యని కాలు కింద పెట్టకుండా చూసుకుంటామని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక అలా అందరూ కలిసి సంతోషంగా శారదను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వస్తారు. మొత్తానికి భూమి తన సిరిమువ్వ అన్న విషయం తెలుసుకున్న గగన్ కూడా భూమిని తన భార్యగా యాక్సెప్ట్ చేసి సంతోషంగా చూసుకుంటూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.